4, 3, 2, 1. ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు మనం మొట్టమొదటిగా గడిచిన కాలమంతా, గడిచిన సంవత్సరం మొత్తం దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచి, రక్షించి, కాపాడి మరొక నూతన సంవత్సరం మనకిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. యెషయా 49:15-16. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండగా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుతురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. మనలో ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో మంచి జరగాలని, మంచి రోజులు రావాలని, ఎంతో కాలంగా చేస్తున్న ప్రార్థనలకు జవాబు దొరకాలని, పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం దక్కాలని ఆశపడుతూ ఉన్నాము. అయితే మంచి దినములు చూడగోరు వాడు మొదట చేయవలసింది తన నోరును కాచుకొనవలెనని మరియు కపటమైన మాటలకు దూరంగా ఉండవలెనని బైబిల్ వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఒకసారి చూడండి. 1 Peter 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, తన పెదవులను కాచుకొనవలెను. అర్థమైందండి? మంచి దినములు కావాలంటే మొదటిగా మన నోరును మన అదుపులో పెట్టుకోవాలి అనంట. మనం పొందుకుంటున్న అవమానాలకు, అపార్థాలకు, అపనిందలకు ముఖ్య కారణం మన నోరేనని మరవవద్దు. చిన్న ఉదాహరణ. ఒకరోజు ఒక బామ్మ ప్రయాణం చేయుచు ఒక గ్రామమునకు చేరింది. చీకటి పడుతున్నది కనుక ఆ రాత్రి ఆ గ్రామంలో ఎవరి యొద్దైనా ఆశ్రయము పొంది మరుసటి రోజు తన ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుంది. కానీ ఆ గ్రామస్తులు ఎటువంటి వారో, మంచివారో కాదో అని, తనకు ఆశ్రయం ఇస్తారో లేదో అని ఎదురుగా వస్తున్న ఒక ఆయనను ఆపి, అయ్యా, ఈ ఊరు మంచిదేనా అని అడిగిందంట. అందుకు ఆయన, బామ్మ, నీ నోరు మంచిదేనా అని ఎదురు ప్రశ్నించాడంట ఆ వ్యక్తి. ఆ మాటకు, అదేంటి బాబు అంత మాట అన్నావు అని అంది ఆ బామ్మ. అప్పుడు ఆ వ్యక్తి, మరేం లేదు బామ్మ, నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిదే అని అన్నాడట. ఇందులో ఎంత సత్యం దాగుంది. అవునండి, నాలిక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరుపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలపెట్టుతుందో అలాగే మన శరీరంలో నాలుక చిన్న భాగమైన, చిన్న అవయవమైన బహుగా అది ఎగిరెగిరి పడుతుందంట. అందుకే బైబిల్ వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యాకోబు 3:5-6. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరుపడును, అంటే అతిశయపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, చిన్నదే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇప్పుడు మీరు గమనించారా? నాలుక అగ్నితో పోల్చబడింది. అందుకే చాలా మంది తమ పనికిరాని నాలుక ద్వారా పచ్చని కుటుంబంలో చిచ్చులు పెట్టడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో మంచి దినములు చూడాలని తలంచిన ఎడల నోటిని జాగ్రత్త పరుచుకుందాం. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక మన హృదయాలను భద్రంగా కాపాడుకుందాం. ఎందుకంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. 1 Peter 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం మంచివారమో చెడ్డవారమో ఇతరులకు తెలియచేసేది మన నాలుకే కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈరోజు వాక్యం వింటున్న మీకు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలనంటే భయమేస్తుందా? ఏమి కాబోతుందో, ఏమి రాబోతుందో, ఏమి జరగబోతుందో, ఏమేమి ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయం నిన్ను వెంటాడుతూ ఉందా? గత సంవత్సరంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బందులు నూతన సంవత్సరంలో కూడా మిమ్మల్ని వెంటాడుతాయని దిగులు చెందుతున్నారా? వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలని నీవు చింతిస్తూ ఉన్నావా? ఈరోజు నీవు ఈ 2024 నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఆశపడుతున్నారా? ఈరోజు ఈ 2024లో నీవు ఆశీర్వదింపబడాలి అనంటే ఏం చేయాలి? ముందు దేవుడిపై మీకున్న అనుమానాలను పక్కన పెట్టాలి, దిగులును విడిచిపెట్టాలి.
ఇతర పాపాలను నిరోధించినట్టే అనుమానములను కూడా మన హృదయంలో నుండి వెలివేయాలి. స్థిరంగా నిలిచి అనుమానాలకు లొంగకుండగా ఉంటే పరిశుద్ధాత్మ మనకు తోడే దేవునిలో మన విశ్వాసాన్ని బలపరిచి విజయాన్ని ఇస్తారు అనే విషయాన్ని గ్రహించండి. అనుమానాలు పెట్టుకోవడం, విసుక్కోవడం, దేవుడు మనల్ని వదిలేశాడేమో అనుకోవడం, మన ఆశలన్నీ భంగమైపోయాయేమో అని దిగులు పడడం, ఇలాంటి రకరకాలమైన శోధనలకు లోను కావడం చాలా తేలిక. ఈరోజు నీవు ఆశీర్వదింపబడాలి అనంటే ఇలాగా నిరుత్సాహానికి లోను కావద్దు. మన నెమ్మది చెదిరిపోకూడదు. సంతోషం మన మనసులో నుండి పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోవాలి. విశ్వాసం, దృఢ నిశ్చయం, అవగాహన ద్వారా ఆనందిస్తూ మన తలంపులను దేవుడు సఫలం చేస్తాడని దేవునిపై విశ్వాసం ఉంచాలి. దేవుణ్ణి నమ్మాలి. సాతానుగాడు దగ్గర 2 కుతంత్రాలు ఉన్నాయి. ఒకటి, మనల్ని నిరుత్సాహపరచడం, తద్వారా మనం ఎవ్వరికీ ఉపయోగం లేకుండా పోతాం. రెండోది, మనలో అనుమానాలను రేపటం, తద్వారా దేవునితో మనకున్న విశ్వాసపు లింకును తెంపేయడం. అంటే దేవునికి మనకి ఉన్న రిలేషన్షిప్ కట్టేపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆనందం అనేది ఒక అలవాటైపోవాలి. దేవుణ్ణి నిత్యం స్తుతించడం, నిత్యం ఆరాధించడం కేవలం సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ శ్రమలలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కూడా నిరుత్సాహాన్ని, దేవునిపై అనుమానాన్ని, విసుక్కోవటం ఇలాంటివి మన దరి చేరకుండా దేవునిపై పూర్తిగా విశ్వాసం, నమ్మకం ఉంచాలి. అప్పుడు నీవు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు. అలా మనం చేసినట్లు అయితే అది మన ఆత్మను సైతాను ముట్టుకోనీయకుండా చేస్తుంది. ఆత్మతంత్రాలు పరలోకపు ఎలక్ట్రిసిటీతో వేడెక్కుతాయి. సైతాను వేళ్ళు ఆ తీగలన్నీ ముట్టుకోలేవు. కాబట్టి పరిశుద్ధాత్మ మూలంగా కలిగే ఆనందంతో పొంగి పొరలే హృదయాన్ని సమీపించడానికి సైతాను భయపడతాడు అనే విషయాన్ని గ్రహించండి. ఎప్పుడైతే మన కనెక్షన్ దేవునితో ఉంటుందో, పరిశుద్ధాత్మతో మనం నిండి ఉంటామో, దేవునిపై ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంతో, విశ్వాసంతో ఉంటామో, అమ్మో వీడు విశ్వాసంతో ఉన్నాడే, వీడు జోలు మనకి ఎందుకులే అని సైతానుగాడు వెనక్కి వెళ్ళిపోతాడు, భయపడతాడు. లేదు, నువ్వు నిరుత్సాహంలో, దిగులుతో ఉన్నావు అనంటే వాడు మిమ్మల్ని ఇంకా బలహీనపరుస్తారు అనే విషయాన్ని గ్రహించండి. సైతానును దూరంగా ఉంచినట్లే ఆత్మలు, దిగులును కూడా మనం దూరంగా ఉంచాలి. ఇది చాలా కష్టమైన పని. దిగులు ప్రతి దాని స్వరూపాన్ని మార్చివేస్తుంది. అన్నిట్లోనూ ఆసక్తి నశిస్తుంది. ముందు జరగబోయేదంతా అంధకారం అయిపోతుందని ఆత్మకు ఉన్న ఆశయాలను అణిచి దాని శక్తిని తుడిచిపెట్టి మానసికమైన అవిటితనాన్ని కలుగచేస్తుంది. ఒకసారి మన మనసులోకి ఎప్పుడైతే దిగులుని ఆహ్వానిస్తామో, దిగులు పడుతూ ఉంటామో, మన ఆశయాలన్నిటినీ అణిచివేస్తుంది. దేవునితో మనకున్న సంబంధాన్ని కట్ చేస్తుంది. ఆసక్తి నశించిపోతుంది. అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి దూరం అవుతారు. అందుకే ఒక భక్తుడు ఇలాగ అంటాడు, క్రైస్తవ్యంలో ఉండే ఉత్సాహమే ఆ సేవంతటిని సంతోషమయం చేస్తుంది. అంటే మనసంతా ఆనందం నిండి ఉంటే అతివేగంగా ముందుకి సాగుతాం. ఎప్పుడైతే మనలో ఉన్న దిగులును మనం వేస్తామో, మన మనసంతా సంతోషంతో దేవుని సన్నిధిలో కుమ్మరిస్తామో, దేవునిపై విశ్వాసంతో, నమ్మకంతో ఉంటామో, అప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని ఎదుర్కొంటాం. మనసంతా ఆనందం నిండి ఉంటే అతివేగంగా ముందుకి సాగుతాం. దిగులుతో ఉంటే ఆ అభివృద్ధిని దిగులు కుంటిపడేలా చేస్తుంది. అంటే వెనక్కి తీసుకువెళ్ళిపోతుంది. ఈ 2024లో నీవు ఆశీర్వదింపబడాలి అని ఆశపడుతున్నట్లు అయితే మీకు ఆనందం అలవాటైపోవాలి. దేవుని సన్నిధిలో ఆనందంతో ఉండాలి. మొదటిగా దేవునిపై ఉన్న అనుమానాన్ని తీసివేయాలి, అవిశ్వాసాన్ని తీసివేయాలి, దిగులును తీసివేసేయాలి, నిరుత్సాహానికి లోను కాకూడదు. ఆనందంతో, విశ్వాసంతో, నమ్మకంతో ఎప్పుడైతే మనం ఉంటామో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మనం వేసే ప్రతి అడుగులో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆశీర్వాదాలని చూస్తాం అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి దిగులు పడకండి, భయపడకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి, దీవించి సంతోషంతో నింపును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమున్న మా తండ్రి, మరొక నూతన సంవత్సరం మీరు మాకు ఇచ్చినందుకు మీకే స్తుతులు దేవా. ఈ ఇయర్ మొత్తం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, మేము వేసే ప్రతి అడుగులో మీరు మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డల మనసులో ఉన్న దిగులను తీసివేసి సంతోషంతో మీరే నింపమని, అనుమానాలను తీసివేసి ధైర్యంతో నింపమని,
ఈ 2024 మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని, ఇదిగో దేవ మా జీవితాలు మీకు మహిమకరంగా ఉండే కృపను అనుగ్రహించమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో అద్భుత కార్యాలను జరిగించమని, నూతన పరచమని, నూతన హృదయాలను ఇచ్చి స్థిరపరిచి బలపరిచి విశ్వాసంతో మమ్మల్ని నింపమని, మాలోని అవిశ్వాసాన్ని మీరే తీసివేయమని, న్యూ డోర్స్ ఓపెన్ చేయమని, విజయం మాకు దయచేయమని, శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలను వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సంతోషంతో ఆశ్చర్యకరమైన కార్యాలతో మీరే నింపమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. God bless you all. Wish you a very happy and blessed prosperous new year.